అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మంచు మోహన్ బాబు ఇంట్లో రాజుకున్న వివాదం రాజకీయ రంగుగా మారబోతుందా? మంచు మనోజ్ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? అలానే భూమా మౌనిక మనోజ్ భార్య, ఆమె కూడా గతంలో ఉన్నటువంటి పొలిటికల్ హిస్టరీని, ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ హిస్టరీని బట్టి చూస్తే రాజకీయాలపైన ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఒక సమాచారం అందుతోంది. ఇందులో వాస్తవం ఎంత, నిజంగానే రాజకీయాల్లోకి అడుగు పెడితే జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండొచ్చు, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పొలిటికల్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. భూమా మౌనిక అండ్ మనోజ్ ఇద్దరు రాజకీయ పార్టీలో తీర్థం పుచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారనేది సమాచారం. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్, ముఖ్యంగా హైదరాబాద్లో పరస్పరం కేసులు పెట్టుకోవడం, విష్ణు పైన, మనోజ్ పైన, అలానే మోహన్ బాబు గారు మీడియా పైన దాడి చేయడం, ఆయన కేసులు ఎదుర్కోవడం, ఇవన్నీ ఉన్న సంక్షోభిత సమయంలో రాజకీయ అరంగేట్రం అనే చర్చ నిజమేనా? ఇది ఒక వ్యూహాత్మకంగా చేస్తున్న పని అనుకోవచ్చు సార్. అంటే నిప్పులేందే పొగరాదు యాక్చువల్గా. సో అంటే రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. అందులో ఇప్పుడు మనోజ్ గారు మిస్సెస్ భూమా మౌనిక గారికి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. వాళ్ళ అక్కగారు కూడా ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఒక ప్లాన్ ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు కుటుంబ డిస్ప్యూట్స్ వల్ల రాజకీయంలోకి వస్తున్నారని నేను అనుకోను యాక్చువల్గా. అంటే ఇది ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మేబీ ఇంటర్నల్గా ఉండుండొచ్చు, మేబీ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండుంటుంది వాళ్ళకి. స్పర్ ఆఫ్ ద మూమెంట్ తీసుకున్న నిర్ణయం అయ్యి ఉండకపోవచ్చు సార్. అంటే రాజకీయంగా ఎదగాలన్న ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉండుండొచ్చు. సో ఆ రకంగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు మనం యాక్చువల్గా. కాకపోతే జనసేనలోకి వెళ్తారన్నది ఒక పాయింట్. ఇప్పుడు జనసేనలోకి వెళ్ళేటట్టు ఉండారన్న పాయింట్. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని కానీ కానీ మనం టచ్ చేస్తే అది కొంచెం ఆలోచించాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు దీనికి ఎలా ప్రతిస్పందిస్తారో మనకు తెలియదు యాక్చువల్లీ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్లో గెలిచిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మనోజ్ చాలా ట్వీట్స్ చేశారు. అవును, మా ఎలక్షన్స్ అప్పుడు వేరేగా ఉండింది, విష్ణు పోటీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో రాజకీయాల విషయంలో, ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ విషయంలో మోహన్ బాబు గారి కంటే ముందర, విష్ణు కంటే ముందర మనోజే కూటమి నాయకత్వానికి మద్దతుగా మాట్లాడిన సందర్భాల్లో. సో ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు అవుతాయి కాబట్టి రాజకీయంగా జనసేన పార్టీ అయితే సేఫ్ పాలిటిక్స్కి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు అనుకోవచ్చా? అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ భూమా అఖిలప్రియ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే. అవును. సో వీళ్ళు మరొక పార్టీ ఆప్షన్గా చూస్తే బీజేపీ కంటే జనసేన బెటర్, ఆంధ్రప్రదేశ్లో బలపడినటువంటి పార్టీ, బలపడుతున్నటువంటి పార్టీ అనే అభిప్రాయంతోనే అటువైపు చూస్తున్నారు అనుకోవచ్చు. ఉండదు సార్. ఇప్పుడు మొదటి నుంచి మనోజ్కి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండింది జనాల్లో. కొంచెం నిక్కచ్చిగా మాట్లాడతాడు, రేషనల్గా మాట్లాడతాడని. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూస్తే సో ఇతనిలో కూడా కొన్ని లోపాలు కనపడ్డాయి అక్కడ. వాళ్ళ నాన్నగారు విడుదల చేసినటువంటి ఒక ఆడియోలో అంటే నువ్వు తాగుడికి అలవాటు పడ్డావు అండ్ అదొకటి. ఇంకొకటి, కుటుంబంలో ఎన్ని సమస్యలను ఉండొచ్చు కానీ వాంటెడ్గా కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం కళ్ళకు కనపడ్డట్టు మనం చూసినాం మనం అందరం. ఇలాంటి ఒక కాంట్రవర్షియస్ పనులు చేస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఆహ్వానిస్తారా అన్నది ఒక పాయింట్, వేచి చూడాలి అది యాక్చువల్గా. ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటికి కొంచెం ఆలోచించారు. లాస్ట్ టైం ఇప్పుడు ముద్రగడ వాళ్ళ అమ్మాయి విషయంలో కూడా మీరు చూసినారంటే ఎలక్షన్స్ టైంలో పక్కన పెట్టినారు. సో ఆయన కొంచెం అంటే ఇది మనకు పూర్తిగా క్లారిటీ వచ్చేదాకా మనం చెప్పలేము. కాకపోతే రాజకీయంగా బలపడాలని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ వచ్చేసి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సిచ్యువేషను. సో జనసేనలోకి వెళ్తారంటే టీడీపీలో ఆల్రెడీ వాళ్ళ అక్కగారు ఉన్నారు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అక్కడ ఆమెకి అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ అక్క ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. జనసేనలోకి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తే వెళ్ళొచ్చు. అంటే మనోజ్ గారిని చూసి కాకపోయినా ఆమె మౌనిక గారిని చూసి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది, ఆ ఏరియాలో కొంచెం పట్టు ఉంది కాబట్టి జనసేన ఒకవేళ అక్కడ బలపడాలా అని అనుకుంటే ఖచ్చితంగా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. బట్ ఫర్దర్గా వేచి చూడాలి ఇది ఎలా అవుతుంది ఏందనేసి. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. శోభా నాగిరెడ్డి గారికి సంబంధించి జయంతి రాబోయే రోజుల్లో అక్కడికి వెళ్తారు. అక్కడ శోభా ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచే గతంలో వీళ్ళు పెళ్లి సందర్భంలో కూడా అక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేశారు. అవును. సో అక్కడి నుంచి ఒక ప్రకటన ఉంటుంది, 1000 కార్లతో ర్యాలీ చేయబోతున్నారని కూడా ఒక సమాచారం వస్తుంది. అవును. సరే, వెళ్తే మంచిదే కదా సార్. ఇప్పుడు జనసేనలో భూమా వారి ఫ్యామిలీకి సంబంధించిన ఒక మనిషి జనసేనలోకి వస్తే ఖచ్చితంగా ఒకవేళ ఆ పార్టీకి అది ఉపయోగపడుతుంది, అక్కడ పట్టు సాధించగలవని అనే ఆలోచన కానీ జనసేనలో ఉంటే తీసుకోవచ్చు, దాంట్లో తప్పే ఉంది. కాకపోతే దీంట్లో ఎంత ఫ్యామిలీ డిస్ప్యూట్ని కొంత క్లియర్ చేసుకుంటే
మంచి జరుగుతుంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు, లేదంటే కొంత జాప్యం జరగచ్చు. ఈవెన్ ఇప్పుడు మనోజ్ ఒకవేళ ఆ పార్టీలోకి వెళ్ళినా కూడా అతనికి మంచి జరగాలన్నా ఒక పాజిటివ్ ఫీలింగ్ అవ్వాలన్నా కానీ ఫస్ట్ వాళ్ళ నాన్నగారితో ఉన్న ప్రాబ్లమ్స్ సెటిల్ చేసుకోవాలి సార్. అవి చేసుకోవటం అంటే ఇంట్లో గెలవలేని వాళ్ళు ఈదులు ఏం గెలుస్తారని ఒక ఇది కూడా ఉంటుంది కదా. ఇంట్లో ఉన్న సమస్యలే సాల్వ్ చేసుకోలేకపోతే ఇప్పుడు ఒక బ్రాడ్ థింకింగ్తో ఈదులోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏం సాల్వ్ చేస్తారని ఒక ఆలోచన ఉంటుంది యాక్చువల్గా. సో ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఇంట్లో సమస్యలు సాల్వ్ చేసుకొని జనసేనలోకి వెళ్తే గౌరవంగా ఉంటుంది, కానీ అలా జరగేటట్టు కనపడట్లేదు అక్కడ సిచ్యువేషను. ఈ విషయంలో ఇంక మోహన్ బాబు గారు ఎలా స్పందిస్తారు, మోహన్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సాన్నిహిత్యము, చిరంజీవి గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, ఇవన్నీ కొంచెం ఆసక్తి కలిపే విధంగానే ఉన్నాయి. బట్ చూడాలి, వేచి చూడాలి ఎలా జరుగుతుంది అనేసి. అంటే ఒకటి ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవాలి, రాజకీయంగా అడుగు పెట్టాలంటే కంపల్సరీ ఏదో ఒక పార్టీలో జాయిన్ చేయాలి. సో వీళ్ళు గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే వెంటనే జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. జనసేనలో చేరితే మనోజ్కి మంచి జరుగుతుంది. బట్ అది మంచి జరగాలన్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని పోతే ఇంకా పాజిటివ్గా ఉంటుంది. రీసెంట్గానే కొంచెం నెగిటివ్ ఇది తెచ్చుకున్నాడు సార్ అతను. ఇప్పుడు ఆ విలేకరుని కొట్టడము, మోహన్ బాబు గారు మీద కేసులు పడడము, వాళ్ళ కుటుంబ విషయం అంతా రచ్చకి రావడం అంతా మనోజే కదా సార్ కారణం ఇప్పుడు. సో ఇవన్నీ సాల్వ్ చేసుకొని రాజకీయాల్లో పోతే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. బట్ సాల్వ్ చేసుకోకుండా పోతే ఎంతవరకు ఇది వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నది ప్రజల స్పందన బట్టి చూడాలి మనం. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అఖిలప్రియ ఎమ్మెల్యే, లోకల్ ఆలగడ్డలో ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా రాజకీయంగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. సో ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని టార్గెటెడ్గా చేస్తారా, లేదా కేవలం కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలకమైన నాయకులుగా ఎదగడానికి కావాల్సినటువంటి బేస్మెంట్ ఇప్పటి నుంచే వేసుకోవాలని కొంత స్తబ్దుగా ఉంటూనే రాజకీయంగా కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుందా? అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళకి పట్టున దగ్గరే చేయాలి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు జనసేనలో చేరినా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అది. సో మళ్ళీ వాళ్ళ భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీకి ఉన్న అభిమానులే సపోర్ట్ చేయాలి కదా వీళ్ళని. సో ఒకవేళ వాళ్ళ అక్కగారి సపోర్టు ఈమె వల్ల ఇంకా కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తే జనసేన పరంగా మేబీ ఇది కూటమి ప్రభుత్వం ఆలోచన కూడా అయి ఉండొచ్చు. ఈమె పాలిటిక్స్లోకి వస్తాను అన్నప్పుడు సరే ఈమె కూడా వచ్చిందంటే ఇంకొంతమంది మనకు కూటమి ప్రభుత్వానికి ఇది అవుతారు, ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు కదా మీరు జనసేనలో చేరండి అనేసి డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు, చెప్పలేము యాక్చువల్గా. బట్ ఏదైనా సరే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా మనం కొంచెం వేచి చూడాలి యాక్చువల్గా. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది రాయలసీమ రాజకీయాల్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు బలమైనటువంటి ఫ్యామిలీగా ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ నుంచి భూమా మౌనిక, మనోజ్ ఇద్దరు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంటుంది. 1000 కార్లతో ర్యాలీ చేసుకుంటూ శోభా నాగిరెడ్డి ఘాట్కి వెళ్తారు. ఆ తర్వాత జనసేన తీర్థం పుచ్చుకోవడానికి పార్టీ అధికారిక పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ టీం వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేది వస్తున్నటువంటి సమాచారం. అయితే జనసేన అధినేత ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారో దాన్ని బట్టి కార్యక్రమ ప్రణాళిక ఉంటుంది అనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.